श्री कृष्ण चैतन्य प्रभु जय राधे श्री श्री गुरु गौरांग गांधर्व का गिरिधारी की जय। श्री मधुरानाथ दास बाबा जी महाराज की जय। नित्यलीला प्रविष्ट विष्णुपाद श्रीमद भक्तिविलास तीर्थ गोस्वामी महाराज की जय। नित्यलीला प्रविष्ट विष्णुपाद श्रीमद भक्तिविलास गोस्वामी श्री प्रभुपाद की जय। परमहंस तुलसीरामणि गौर किशोर दास बाबा जी महाराज की जय। सच्चिदानंद श्री भक्ति विनोद ठाकुर की वैष्णव सार्वभौम श्री जगन्नाथ दास बाबा जी महाराज की बलदेव श्री वृंदावन धाम की जय। श्री राधा गोविंद गोपीनाथ मनमोहन की राधा कुंड श्यामकुंड की गिरिराज गोवर्धन की भक्तिदेव गंगा यमुना की तुलसी महारानी की गौरमंडल की श्री दाम मायापुर की योगपीठ श्रीमंदिर की मकार मठराज चैतन्य मंदिर भद्रक सागरा गौरी समूह की अद्वैत भवन की संकीर्तन रासस्थल श्रीवासांगन की गदाधरांगन की मुरारी गुप्त श्रीपाद की भक्ति विघ्न
विनाशक नरसिंहदेव की, प्रहलाद महाराज की, क्षेत्रमणल की, पूरी धाम की, जगन्नाथ बलदेव सुभद्रा देवी की, चार धाम की, चार आचार्य की, भागवत की, नाम प्रभु की, समागत भक्त वृंद की, गौर प्रेमानंदे हरि बोल हरि बोल। राधा गोविंद भगवान की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। प्रिय భాగవతోత్తములారా, ఈరోజు తేదీ 4/6/2025 బుధవారం ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త కాలంలో వేకువజామున 4:30 భగవంతుడు శ్రీ రాధా గోవింద భగవాన్ యొక్క మంగళహారతిని అందరూ కూడా దర్శించండి. ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో వేకువజామున భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ పెరిగిపోతాయి, సమస్త ప్రారంభ కర్మలన్నీ కూడా నశిస్తాయని మహాత్ములు మనకి చెప్తారు. భగవంతుడి సేవలో పొందేటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత ఇచ్చినా దొరికేది కాదు. భౌతిక ప్రపంచం అంతా కూడా మాయా, మోహము, స్వార్థము, కపటము, అహంకారము, ఈర్ష్య, అసూయ అనేటటువంటి అసురీగుణ సంపత్తితో కూడి ఉంటుంది. కానీ భగవంతుడితో సహజీవనం, భగవంతుడి యొక్క సేవ నిత్య ఆనందము, సంతోషము, శాంతి. కాబట్టి మానవ జీవితం మరలా దొరికేది కాదు. కావున భగవంతుడి సేవలో జీవితాన్ని అర్పించి ధరించగలుగుతారు. ప్రతినిత్యం హరినామం, యుగధర్మమైన హరినామాన్ని కీర్తించడం, శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతాన్ని శ్రవణం చేయటం, భాగవతోత్తములైనటువంటి శుద్ధ భక్తులతో సహజీవనం చేయటం, పవిత్రమైనటువంటి తులసి మహారాణిని పూజించటం, గోమాతను సేవించటం, ఈ యొక్క భాగవత ధర్మాన్ని ఆచరించడం వల్ల మానవుడు నిత్య శాంతి, ఆనందము, సంతోషాన్ని పొందగలుగుతారు. మహాత్మ కాబట్టి రాధా గోవింద భగవాన్ని అందరూ దర్శించండి, ధరించండి. రాధా గోవింద భగవానికి జై.